అందరికీ నమస్కారం. గణపతి భజన ఛానల్కి మీకు స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో అంబా పరమేశ్వరి అఖిలాండేశ్వరి అనే అమ్మవారి భజన పాట. ఈ పాట దేవీ నవరాత్రిలో పాడనవారంటూ ఉండరు. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది ఈ పాట. పల్లవి శరణాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి అందరికీ పాడుకునే విధంగా బాగుంటుంది అన్నమాట. అటువంటి పాటని ఈరోజు స్వరాలు చూద్దారు. ఈ పాటకి రాగం వచ్చి మధ్యమావతి. నేను తీసుకునే శృతి 2. దీన్ని వెస్ట్రన్లో డి అంటారన్నమాట. అయితే ఈ 2 శృతిలో మధ్యమావతి రాగాన్ని ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దారా. మరి సా, రే, మా, పా, ని, సా. అవరోహణ క్రమం కూడా సేమ్ మిత్రులారా. సా, ని, పా, మా, రే, సా. ఈ రాగంలో నీ ఎలా పడుతుంది కాబట్టి నీ 2 కూడా అన్ని స్వరంగా పడుతుంది అనమాట. నీ 2 కూడా అన్ని స్వరంగా పడుతుంది. అది వచ్చేటప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. విశేషం ఏమిటంటే ఎక్కువ విన్నపాల్లో భజన పాటలు అన్నీ కూడా మధ్యమావతి రాగంలోనే చేయటం జరుగుతుంది. అదే నేను చేసే పాటల్లో ఎక్కువ మధ్యమావతి రాగం పాటలు వస్తున్నాయి అనమాట. అది నేను చెప్పాలనుకుంటుంది. ఎప్పటిలాగా నేను చెప్పేదే. ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిత్రులారా. మీరు మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక లేట్ లేకుండా క్లాసులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా నేను ప్లే చేసేది బీజిఎం అనమాట. అది ఈ పాటలో పల్లవి శరణం కూడా ఒకే విధంగా ఉంటాయి. అలాగే 2 రకాల బీజిఎంలు ఉంటాయి. ఆ 2 కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. ముందుగంటే నేను ప్లే చేసేది పై స్థాయిలో ప్లే చేశాను అనమాట బీజిఎం. ఇప్పుడు అది ఈ కింద స్థాయిలో మీకు చెప్తాను అనమాట 1 by 1. దీని స్వరాలు ఏంటంటే సా స స స స స 6 సార్లు, సాన 6 సార్లు, స స స స స స, రి 6 సార్లు, రి 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 రి, మా మా మానే 6 సార్లు, మ మ మ మ మ మ, మళ్ళీ రి 6 సార్లు, రి 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 రి, మళ్ళీ సాన 6 సార్లు, సానే సాన 6 సార్లు, 5 సార్లు ప్లే చేయబోయేటప్పటికి ఆరోసారి ఇక్కడికి వచ్చారన్నమాట. మళ్ళీ మాకు రావాలి. మీరు మళ్ళీ ఇంకోసారి అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. అదనమాట. సా స స స స స రి 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 మ మ మ మ మ మ రి 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 రి, సా స స స స స మ రి స ని, సా రి ని సా, సా రి ని సా. మళ్ళీ ఇంకోసారి వస్తుంది. దీని స్వరాలు అదనమాట. సాన 6 సార్లు, రీన 6 సార్లు, మాన 6 సార్లు, మళ్ళీ రీ 6 సార్లు, సా 6 సార్లు అయిన తర్వాత మరే సాని, మరే సాని, సా రి ని సా.
అదనమాట. తర్వాత బిట్టు ఈ బిట్ చూద్దారా. రేమ పాని పామ పమ రేసా, రేమ పాని పామ పమ రేసా, నిసరి మరే నిసరి మరే. మళ్ళీ ఇది రెండోసారి అవుతుంది. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అదనమాట. దీని స్వరాలు ఏంటంటే సా పసని పమ ప రే పమ రే సా. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. అదనమాట. తర్వాత నీ టూ అనమాట. మీకు చెప్పడం మర్చిపోతున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నీ టూ అనమాట. ఇది నీ వన్ కూడా పడుతుందా, నీ టూ కూడా పడుతుంది అలాగని. అదనమాట. దీని స్వరాలు ఏంటంటే నీ నీ సరే పమరే సరే నీ సా. రెండోసార్లు, ఇది 2 సార్లు. నీ నీ సరే పమరే సరే నీ స స స స స స అని 3 సార్లు స స స అన్నారనమాట. పల్లవి అందుకునే ముందు అది. తర్వాత పల్లవి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, ఆది పరాశక్తి. దాని తర్వాత చూద్దాం. అంబ పరమేశ్వరి చూద్దాం ముందు. స స స స రే రే రే. అఖిలాండేశ్వరి రేమ రే స రే రే రే. ఆది పరాశక్తి అన్నదే. ఆది అని లాగిపెట్టేటప్పుడు రీని లాగిపెట్టి రే పమ రే రే స. ఆది పరాశక్తి అన్నప్పుడేమో ఆది పరాశక్తి అనొచ్చు. రీని లాగిపెడితే పా ఒకసారే రే పమ అనొచ్చారు. ఆది ప ఇది రీ లాగి పెట్టకుండా ఆది ప ఆది అన్నప్పుడు రీన్ లాగి పెట్టకుండా రీన్ లాగి పెట్టకుండా అంటే పానే 2 సార్లు. రీన్ లాగి పెడితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే కొంచెం ఎక్కువ టైం ప్లే చేస్తే ఆది పర ఆది పర. చూసారా, గమనించారు కదా. ఆది పర శక్తి పాలయమా. అయితే అది గమనించండి, అది చూడండి, మీరు అది జాగ్రత్తగా గమనించండి. తర్వాత పాలయమా అనేది నిసరేస. ఇది మామూలు నీవన్, ఈ రాగంలో ఉన్న నీ ఇది నిసరేస సమరే. తర్వాత శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి. దీని స్వరాలు ఏంటంటే రే మమ రే స రే పమ ప ప. ఆనంద రూపిణి పాలయమా. దీని స్వరాలు ఏంటంటే పనే పమ మప మరే నిసరే నిస నిసరే నిస. తర్వాత బ్యాక్గ్రౌండ్ బీజిఎం. ముందుగా చెప్పిన బ్యాక్గ్రౌండ్ ఓ చరణానికి వస్తుంది. తర్వాత ఇప్పుడు చెప్పే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. 1 by 1 ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు 2వ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోవచ్చు.
దీని స్వరాలు ఏంటంటే పని సా 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 సరి సని ని స మరి సని 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 ప పారి స స ప రి స స పారి స స. తర్వాత నిన్ని పామ రేమ పప్ప రే సా 2 సార్లు. మళ్ళీ దీని స్వరాలు ఏంటంటే మా పని మళ్ళీ సేమ్ రెండోసారి పాప మారి సనిసా సనిసా పాప మారి సనిసా. అదనమాట. ఈ పాటలో 2 రకాల బీజిఎమ్స్ ఉంటాయి. ముందు చెప్పింది ఒక చరణానికే, ఇప్పుడు చెప్పింది ఒక చరణానికి ఉపయోగించుకోవచ్చు. అదన్నమాట నేను చెప్పవలసింది. చరణానికి వెళ్ళిపోవచ్చు. చరణానికి వెళ్ళిపోతే వీణాపాణి విమల స్వరూపిణి అని ఉంటుంది మొదటి చరణం. తర్వాత రెండో చరణం మంజుల భాషని స్వరాలు చూద్దారు. అయితే పల్లవి స్వరాలు చరణం స్వరాలు ఒకే విధంగా ఉంటాయి, పెద్ద తేడా ఏమి ఉండదు. అయినప్పటికీ కూడా ఓ చరణానికి చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట. మంజుల భాషిని మంగళదాయిని మంజుల భాషిని మంగళదాయని మంజుల భాషిని మంగళదాయని. దీని స్వరాలు ఏంటంటే సా స సరే రే 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 మరి సరే రే రే మధుర మీనాక్షి పాలయమా రే పప మమ రే రే స పాలయమా పాలయమా నిసరే స సమరే రాజస్వరూపిణి రాజరాజేశ్వరి రాజస్వరూపిణి రే మమ మారి స రాజరాజేశ్వరి రే పమ పాప రాజ రాజరాజేశ్వరి శ్రీచక్రవాసిని శ్రీచక్రవాసిని పని పమ మప మరి పాలయమా నిసరి నిస నిసరి నిస. తర్వాత అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.